పవిత్ర హోమ్ ఫుడ్స్ నుండి కస్టమర్లందరికీ ఉగాది శుభాకాంక్ష. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పవిత్ర హోమ్ ఫుడ్స్. ఈ రోజు నుంచి మన పవిత్ర హోమ్ ఫుడ్స్ లో కొన్ని అంటే ఈ ఉగాది నుంచి కూడా మనం కొన్ని కొత్త ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుందండి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకి చాలా మంది ఎప్పుడు పూజా ఐటమ్స్ కూడా అడుగుతున్నారు. అండ్ ఇప్పుడు అది ఈ రోజు మంచి రోజు కాబట్టి అట్లా మనకి ఈ పూజా ఐటమ్స్ అన్ని కూడా ఉగాది రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో ఏంటంటే మనకి ఉన్నది ఇది సాంబ్రాణి స్టిక్స్ అండి. ఇది నెక్స్ట్ ఇది గుగ్గిలం స్టిక్స్, ఇది ధూప్ స్టిక్స్, అండ్ అట్లానే కప్ సాంబ్రాణి బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. సాంబ్రాణి రిలేటెడ్ అంతా బ్లాక్ కలర్ వస్తుంది. అండ్ తర్వాత ఇది గుగ్గిలం ధూప్ స్టిక్, అంటే ఇది సాంబ్రాణి మిక్సింగ్ ఉంటుంది అనమాట. సో వైట్ అండ్ బ్లాక్ ధూప్ స్టిక్స్ అనమాట. ధూప్ స్టిక్స్, ఇవి ధూప్ కోన్స్. ఇది సో ఇది మనకి కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుందండి. సో ఇది కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మంచి స్మెల్ వస్తుంది, అన్ని కూడాను మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటాయి. పూజ ఐటమ్స్ లో మనం పసుపు, కుంకుమ, ధూప్ కోన్స్ అండ్ ధూప్ స్టిక్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నుంచి ఫుడ్ ఐటమ్స్ లో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఏంటంటే రైస్ ఐటమ్ కూడా తీసుకురావడం జరుగుతుందండి. అదేంటంటే రెగ్యులర్ రైస్ కాకుండా మనకంటే జనరల్ గా పవిత్ర హోమ్ ఫుడ్స్ లో మ్యాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ కూడా మనం హెల్తీ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో అందరికీ తెలిసిన విషయం అనేది. సో అదే మాదిరిగా ఇప్పుడు దీంట్లో మనం రైస్ కూడా ఒకటి తీసుకురాబోతున్నాం. అది ఏంటంటే రెగ్యులర్ రైస్ కాకుండా డయాబెటిక్ రైస్ అనమాట. అదే దాని పేరు వచ్చి డయాఫిట్ రైస్ ఇది. సో ఈ రైస్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే మనకి యాక్చువల్గా ఆర్గానిక్ వేలో కల్టివేట్ చేసింది. అండ్ దీని తాలూకా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఇది సెంచురీ యూనివర్సిటీ చాలా మంది తెలిసే ఉంటుందండి. దాంట్లో ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా మన కస్టమర్ అనమాట. సో ఆయన ఒక 3-4 years నుంచి ఆయన యూజ్ చేస్తున్నారట. బట్ ఆయన కూడా షుగర్ ఉన్నారండి. సో అది ఆయనకి షుగర్ కంట్రోల్లో ఉందని చెప్తున్నారు అనమాట. 3-4 years నుంచి కంటిన్యూ ఇదే రైస్ వాడుతున్నారు అనమాట ఆయన. సో ఆయనకి చాలా హ్యాపీగా ఉంది, షుగర్ కూడా అండర్ కంట్రోల్లో ఉంటుంది, రెగ్యులర్గా రైస్ తీసుకుని కూడా ఇబ్బంది లేదని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే సెంచురీ యూనివర్సిటీ స్టూడెంట్సే ఈ సీడ్ అనేది డెవలప్ చేశారనమాట అండి. అంటే ఈ ధాన్యంలోని ఈ పర్టికులర్ గా డయాబెటిక్ కంట్రోల్లో ఉండడం కోసం అనేసి ఒక సీడ్ అనేది వాళ్ళు డెవలప్ చేశారనమాట. ఆ పర్టికులర్ సీడ్స్ తోటి వీళ్ళు క్రాపింగ్ చేస్తున్నారు అనమాట అండి, యూనివర్సిటీ సపోర్ట్ తోటి. ఇది యాక్చువల్గా క్రాప్ వచ్చేసండి ఒరిస్సా అండి. ఇది ఒరిస్సాలో క్రాపింగ్ అవుతుంది అనమాట. సో దానికి ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ తీసుకొస్తున్నాం అండి. సో మెయిన్ ఏంటంటే అండి డయాబెటిక్ పేషెంట్స్ కి అట్ ద సేమ్ టైం ఏంటంటే జనరల్ గా కూడా అందరూ వాడచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది, రెగ్యులర్ గా రైస్ తీసుకున్న కూడా ఇబ్బంది లేదు ఈ పర్టికులర్ రైస్ వల్ల. అండ్ రెండోది ఏంటంటే డయాబెటిక్ లేని వాళ్ళు కూడా, అంటే ఈ డయాబెటిక్స్ లేని వాళ్ళు కూడా మనం తీసుకోవడం అనేది డయాబెటిక్ అనేది రాకుండా అనేది కంట్రోల్ చేస్తుంది. ఇది పర్టికులర్ ఇది విషయం ఇది. అండ్ దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇది యాక్చువల్ నేను చెప్పింది కూడా కాదు, గూగుల్లో చెక్ చేసింది. ఎవరైనా కూడా మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. దీని తాలూకా హెల్త్ బెనిఫిట్స్ ఏంటన్నది డయాఫిట్ రైస్ అని కొడితే మీకు వస్తుంది అనమాట. ఇదేంటంటే రెగ్యులర్ వైట్ రైస్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఈ రైస్ కూడా, డిఫరెంట్ గా అన్నది ఏం కాదు. చూడడానికి అయితే మాత్రం రెగ్యులర్ వైట్ రైస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే సింగిల్ క్వాలిటీ రైస్ అనేది. సో మనకి ఏమైనా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట దీంట్లో. సో ఇదేంటంటే నెంబర్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అని దీంట్లో కూడా వాళ్ళు డైరెక్ట్ గా డయాబెటిక్ వాళ్ళే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. గూగుల్లో కూడా దొరుకుతుంది, మీకు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే అండి దీని వల్ల ఉపయోగం, మనం జనరల్గా ఏంటంటే నార్మల్ రైస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఏంటంటే జే వాల్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అండి. అంటే జే అంటారు అనమాట. జే అంటే గ్లైసెమిక్ ఇండెక్స్. సో అదే అనేది నార్మల్ వైట్ రైస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ షుగర్ పేషెంట్స్ కి ఈ షుగర్ అనేది చాలా తొందరగా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట అండి. బట్ డయాబెటిక్ రైస్ వల్ల ఏంటంటే దీంట్లో ఏంటంటే జే అనేది జే వాల్యూ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ లెస్ దాన్ 52లో ఉంటుంది అనమాట ఇది. సో దీనివల్ల ఏంటంటే మనం రైస్ తీసుకున్నా కూడా ఈవెన్ నార్మల్ వాళ్ళకైనా లేకపోతే షుగర్ పేషెంట్స్ కైనా ఎవరికైనా కూడా రైస్ తీసుకున్న తర్వాత ఇది గ్లూకోజ్ రిలీజ్ అనేది ఏంటంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేది చాలా
స్లోగా వస్తుంది కాబట్టి సో కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. సో ఫైనల్ ఏంటంటే బెటర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ అని చెప్తున్నారు. జే అనేది చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది కంపేర్ టు నార్మల్ రైస్. అండ్ ఫైబర్ కంటెంట్ కూడా, అంటే సింగిల్ పాలిష్డ్ రైస్ కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. డయాఫిట్ రైస్ లో ఫైబర్ సంపూర్ణత యొక్క భావాలను పెంచడానికి మరియు అతిగా తినడానికి తగ్గించి, అంటే దీని మీనింగ్ ఏంటంటే వెయిట్ తక్కువ అవ్వాలి అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా చాలా బెస్ట్ సజెషన్ అండి ఇది. అంటే మన వెయిట్ అనేది మన అండర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట ఈ రైస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల. అండ్ అట్ సేమ్ టైం కూడా ఏంటంటే హార్ట్ కూడా చాలా మంచిదని చెప్పేసి కూడా చెప్తున్నారండి. డయాఫిట్ రైస్ తో కూడిన ఆహారం దాని తక్కువ మరియు మధుమేహంతో సంబంధం ఉన్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యం కారణంగా హృదయదాన ప్రయోజనాలను కూడా కలిగి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు అన్నట్లే. సో ఏంటంటే ఏ రకంగా చూసుకున్నా కూడా మనకి వాళ్ళు డైరెక్ట్ గా అంటే ఓన్లీ వాళ్ళ వరకు మనకు చెప్పేది ఏంటంటే దగ్గర ఒక 8 రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేది ప్రత్యేకంగా దీంట్లో ఉన్నాయండి. B3 విటమిన్ కూడా ఉంటుందని చెప్పేసి మనం గూగుల్లో చెక్ చేసి వచ్చింది. సో ఎట్లా ఏంటంటే నెంబర్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఈ డైఫిట్ రైస్ లోను. సో ఇది డిఫరెంట్ గా కుక్ చేయాలి, దాని తర్వాత మెజర్మెంట్స్ ఏంటి అలా కూడా ఏం అక్కర్లేదు. మనం జనరల్ గా రైస్ ఎలా అయితే మనం నార్మల్ రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అదే పద్ధతిలో మీరు కుక్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఏమంటారు కుక్కర్ లో కానీ లేకపోతే జస్ట్ డైరెక్ట్ గా ట్రెడిషనల్ అన్నం వాడుచుకుంటారు కదా, సో ఆ రకంగా కానీ ఎలా అయినా కూడా చేసుకోవచ్చు దీన్ని. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్నమాట రైస్ అయితే మాత్రం చాలా బాగుంది. మేము కూడా వాడాము. సో ఆ ప్రొఫెసర్ కూడా మనకు ఆయన కూడా సార్ కూడా మనకు చెప్పడం జరిగింది. సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అందుకనేసి మేము ఈ రైస్ కూడా తీసుకొస్తున్నాం. అంటే నార్మల్ గా రైసెస్ తీసుకురావాలని మా ఇంటెన్షన్ కాదు యాక్చువల్ గా. మా పవిత్ర ఫుడ్స్ లో నేను అందరికీ ఒకటే చెప్తూ ఉంటానండి ఎప్పుడైనా కూడా, మేము ఇచ్చే ఐటమ్స్ ఏదైనా కూడా హెల్త్ కి బెనిఫిట్ చేస్తాయి ఎలా అయినా. బట్ ఒకవేళ వరస్ట్ కేసు మనం ఆలోచించుకుంటే ఏంటంటే హెల్త్ బెనిఫిట్ చేసినా చేయకపోయినా కూడా హెల్త్ ని అయితే మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అన్నదే మా కాన్సెప్ట్ అనమాట ఉంది. ఇప్పుడు ఎందుకంటే కొన్ని ఐటమ్స్ కావాలి మనం తినాం. ఫర్ ఎగ్జాంపుల్ స్నాక్స్ ఉంటాయి, స్నాక్స్ చిగోడీలు జంతువులు ఇవన్నీ కూడా మేము చేస్తాం కాదనట్లేదు. బట్ అవి ఏంటంటే అవసరం మరి ఖచ్చితంగా మనం తీసుకుంటాం కదా, ఎక్కడ దగ్గర కొనుక్కోవాల్సి తప్పదు. సో దానికి ఉన్నంత మనం ఎలాగైనా మీరు చెప్పాను పామాయిల్ యూజ్ చేయకుండా సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, తర్వాత సఫల్ ఆయిల్ కానివ్వండి వాడతాము. ఫుడ్ కలర్స్ కెమికల్స్ వాడమని చెప్తూ ఉంటాం కదండి. సో దాని మీనింగ్ ఏంటంటే అది హెల్త్ బెనిఫిట్ అవ్వకపోయినా చేయకపోయినా, ఈ స్నాక్స్ అనేవి హెల్త్ బెనిఫిట్ చేయకపోయినా మనకి హెల్త్ అనేది డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం మన ఫుడ్ కలర్స్ కెమికల్స్ కాకపోతే ఆయిల్స్ కూడా మంచి వాటిని సంథింగ్ ఇలా చేసుకుని దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. సో రిమైనింగ్ ఐటమ్స్ అన్ని కూడా ఎలా అంటే హెల్త్ ని డెవలప్ చేయడం కోసం మిలెట్స్ స్టార్ట్ చేసామండి. మిలెట్స్ కూడా చాలా మంది మనకు సపోర్ట్ చేశారు. మిలెట్స్ కూడా చాలా మందికి వేస్తున్నాం మనం. సో మిలెట్స్ అనేది కూడా ఆటోమేటిక్ గా హెల్త్ ని బెనిఫిట్ ఐటమ్ అది. సో అదే విధంగా మనం ఈ రైస్ కూడా తీసుకొచ్చామండి. సో మేము ఇదే రైస్ చేస్తున్నామండి ఈ తీసుకొచ్చేటప్పుడు. ఇవాళ మనకి ఉగాది కాబట్టి ఉగాది రోజు సందర్భంగా మనం కొత్త ఐటమ్స్ లాంచ్ చేయడంలో భాగంగా ఈ రైస్ ఒకటి, తర్వాత ఈ దూత్ కోన్స్, తర్వాత పూజ ఐటమ్స్ కూడా లిమిటెడ్ పూజ ఐటమ్స్ మేము స్టార్ట్ చేసామండి. సో ఇదనమాట. అండ్ ఇప్పుడు ఈ రైస్ కూడా అందరూ వాడి చూడండి, చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంది, రెగ్యులర్ రైస్ లానే ఉంటుంది. సో రెగ్యులర్ వేలో ఎలా అయితే మనం కుక్ చేసుకుంటామో అదే విధంగా కుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్త్కి మంచిది. షుగర్ ఉన్నవాళ్ళు కంటిన్యూగా వాడచ్చు దీన్ని. అండ్ షుగర్ లేని వాళ్ళు కూడా మీరు దీన్ని వాడడం వల్ల ఎలా ఉంటుందంటే షుగర్ అనేది ఎప్పటికీ అండర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇది నేను జస్ట్ గూగుల్లో చెక్ చేశానండి. ప్లస్ ఏంటంటే వాళ్ళ సెంచురీ యూనివర్సిటీ వాళ్ళ మన దీంట్లోనే మనకి ఆన్లైన్ కూడా వచ్చిందనమాట, చూడొచ్చింది. ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. మీకు ఎవరైనా కావాలంటే కూడా నేను మీకు షేర్ చేస్తానండి ఇన్ఫర్మేషన్. అంటే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటని కూడా నేను మీకు ఖచ్చితంగా చెప్తానండి. ఈ పూజ ఐటమ్స్ లో కూడా మనం లిమిటెడ్ గా స్టార్ట్ చేసామండి. పసుపు, కుంకుమ, తర్వాత డూప్ కోన్స్, డూప్ స్టిక్స్ ఇవి స్టార్ట్ చేసాం ఇనిషియల్ గా. ఇప్పుడు దీంట్లోనే మంచి క్వాలిటీ నువ్వుల నూనె అంటే దీపం ఆయిల్ కూడా తీసుకొస్తున్నామండి. అది ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ లేదు, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను వాళ్ళతో. సో అది కూడా మంచి క్వాలిటీ నువ్వుల నూనె తీసుకొస్తాం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఆల్రెడీ మేము టెస్ట్ చేసాం, మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది. మనకేంటంటే ఇప్పుడు ఈ సాంబ్రాణి గుగ్గులు ఇవన్నీ ఏంటంటే కొన్ని పొడి చేసుకొని వేసుకునేంత ఇది ఎవరికి లేదు కదండి. సో అందువల్ల ఏంటంటే డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి అందరు కూడాను. నమస్తే అండి.